వివర్స్ మనం వచ్చేసి యూనిట్ 4 సుభాషితాలు అనేటువంటి పాఠంలోని ప్రశ్నలు చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చూద్దాము. వినండి, మాట్లాడండి. దాంట్లో సాధన చేయడం వల్ల ఉపయోగాలు ఏమిటి, మీరు ఏవేవి సాధన చేస్తారు, రాగాన్ని పాడగా పాడగా అది వినడానికి ఇంపుగా ఉంటుంది, నములుతూ నములుతూ ఉంటే వేపాకు కూడా తీగా ఉంటుంది, అలాగే సాధన చేస్తూ ఉంటే పనులను సులభంగా చేయవచ్చు. నేను పుస్తకాల్లోని పాఠాలను ఎప్పటికప్పుడు చదువుతాను. అది చదవడం వల్ల నేను పరీక్ష ముందు రోజు ఒకేసారి పుస్తకాన్ని చదవకుండా చదివిన పాఠాన్ని స్మరణ చేసుకుంటూ పరీక్షలోకి పోయి రాస్తాను. ఇది అలవాటు చేసుకోవడం వలన పరీక్షలను ఎక్కువ శ్రమ పడకుండా రాయవచ్చు. తర్వాత వచ్చేసి మంచివాడి మాట చల్లగా ఉంటుంది అంటారు కదా, మీరు ఎలా మాట్లాడతారు? కంచుతో చేసినది చప్పుడు అగునట్లుగా బంగారంతో చేసినది చప్పుడు కాదు. అలాగే తెలివి తక్కువగా ఉన్నవాడు డాంబికాలు పడుగుతాడు, మంచివాడు మెల్లగా శాంతంగా మాట్లాడతాడు. అదేవిధంగా నేను కూడా శాంతంగానే మాట్లాడతాను, డంబాలు పలుకను. చెట్ల వల్ల మనకు ఉపయోగాలు ఏమిటి? చెట్టు ప్రాణంతో ఉన్నప్పుడు మనము కాయలు, పండ్లు, పూలను ఇస్తుంది. ప్రాణం పోయిన తర్వాత కూడా కొయ్యిగా మనకు వచ్చేసి ఉపయోగించుకోవడానికి అది తన శరీరాన్ని చీల్చి ఇస్తుంది. త్యాగం విషయంలో చెట్లు మనకు గురువులు వంటి వాళ్ళు. మాతృభాష గొప్పదని ఎందుకు అంటున్నాము? మాతృభాషను చక్కగా నేర్చుకున్నప్పుడే ఇతర భాషలన్నీ సులభంగా నేర్చుకోవచ్చు. అన్ని భాషలను నేర్చుకోవాలి. ఈ పద్యాలను ధారాళంగా చదవండి. ఈ క్రింది పద్యాల భావాలను వచ్చేసి సరిపోయేటువంటి పద్యపాదాలను రాయండి, గుర్తించండి. తినగా తినగా వేపాకు తీయగా ఉంటుంది, తినగ తినగ వేము తీయనుండు, మంచి వాడి మాట చల్లగా ఉండు, సజ్జనుండు బల్కు చల్లగాను. ఇతరులు చెప్పిన మాటలను వినగానే ఒక నిర్ణయానికి రాకూడదు. వినదగు నెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగన్. ఎవరి శాంత గుణము వారికి రక్షగా ఉంటుంది, తన శాంతమే తనకు రక్ష. చెట్లు త్యాగభావాన్ని పెంపొందించే గురువుల వంటివి, త్యాగభావనకు తరువులే గురువులు. దొరలు దోచుకోలేరు, దొంగలు ఎత్తుకెళ్ళలేరు. దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకుపోరు. తర్వాత క్రింది పద్యాలను వచ్చేసి సరైనటువంటి వరుస క్రమంలో రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి పద్యాలు వచ్చేసి మొట్టమొదటి అల్పుడెప్పుడు బలుకును ఆడంబరముగాను, రెండవ లైన్ వచ్చేసి ఫస్ట్ది. తర్వాత సజ్జనుండు బలుకు చల్లగాను, లాస్ట్ లైను రెండవది. తర్వాత కంచం రోగునట్లు కనకంబం రోగున, మూడవ లైను. విశ్వదాభిరామ వినురవేమ, నాలుగవ లైను. మొట్టమొదటి లైను వినదగును ఎవ్వరు చెప్పినా అనేటువంటిది లాస్ట్ లైను. తర్వాత వచ్చేసి రెండవ లైన్ వచ్చేసి రెండవది, వినినంతనే వేగపడక వివరింపదగున్. తర్వాత వచ్చేసి కనికెల్లా నిజము తెలిసిన అనేటువంటిది మూడవ లైను. తర్వాత వచ్చేసి నాలుగవ లైన్ వచ్చేసి మనుజుడేపో నీతిపరుడు మహిళ సుమతి అనేటువంటిది నాలుగవ లైను. తర్వాత ఈ క్రింది పదాలను చదవండి, పదాలు ఉన్నటువంటి పద్య పాదాలను రాయండి. ఉదాహరణ వచ్చేసి వేము తినగా తినగా వేము తీయనుండు. తర్వాత కనకంబు కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, వేగపడక వినినంతనే వేగపడక వివరింపదగున్. నరకమండ్రు తన దుఃఖమే నరకమండ్రు తద్యము సుమతి, తనువు చచ్చి కూడా తీర్చి ఇచ్చు తనువు. విశ్వవర్ధనంబు విద్యాదానమురా, కీర్తి నిలుపవలెనయ్యా నీ దేశ కీర్తిని. రాయండి, క్రింది పద్యాలను పూరించండి. అనగననగా రాగా రెండవ పద్యం వచ్చేసి వినదగునెవ్వరు అనేటువంటిది మనము పూరిద్దాం. అనగననగా రాగ మతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్. కనికల్లా నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళ సుమతి. ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు అనేటువంటి రాయండి. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, ఆ ప్రశ్నలకు సమాధానాలు మనము రాద్దాం. మీకు తెలిసినటువంటి ఆకుల రుచులను తెలపండి. చింతాకు పులుపు, వేపాకు చేదు, తమలపాకు ఘాటుగా ఉంటుంది. తర్వాత నెమ్మదిగా మాట్లాడడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి? నెమ్మదిగా మాట్లాడడం వలన స్పష్టత మరియు అవగాహన, ఆలోచించి మాట్లాడేటువంటి అవకాశము. తర్వాత వచ్చేసి ఆత్మవిశ్వాసం పెరగడము, ఒత్తిడి తగ్గడము, సంబంధాలు అనేటువంటిది మెరుగుపడతాయి అన్నమాట. సో ఈ విధంగా నెమ్మదిగా మాట్లాడడం వల్ల ప్రయోజనం ఉన్నది. కోపం వల్ల కలిగే నష్టాలు ఏవి? కోపం వల్ల వ్యాధులకు గురి అవుతాము. తర్వాత వచ్చేసి నిద్ర లేకపోవడము, జీర్ణక్రియ సమస్యలు, తర్వాత వచ్చేసి రోగనిరోధక శక్తి తగ్గడము, తర్వాత వచ్చేసి
మానసిక ఆరోగ్యము, విచక్షణాన్ని కోల్పోవడము, సంబంధాలు దెబ్బతినడము అనేటువంటివి జరుగుతాయి. విద్య వలన ఉపయోగాలను తెలపండి. విద్య వలన జ్ఞానము మరియు అవగాహన, ఆర్థిక స్థిరత్వము, ఆత్మవిశ్వాసము, సామాజిక గౌరవము, తర్వాత వచ్చేసి సమస్యల పరిష్కారము, దేశాభివృద్ధి అన్ని ఉపయోగాలు ఉన్నవి. మాతృభాష వలన ఉపయోగాలను రాయండి. మాతృభాష అనేది కేవలము సంభాషణకు మాత్రమే కాదు, ఒక వ్యక్తి గుర్తింపునకు కూడా మనం వచ్చేసి మాతృభాష అనేటువంటి నేర్చుకోవాలి. ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి అంటే సులభమైనటువంటి అవగాహన, మేధో వికాసము, తర్వాత సంస్కృతి మరియు సాంప్రదాయాల పరిరక్షణ, భావ వ్యక్తీకరణ, ఆత్మవిశ్వాసం అనేటువంటి పెరుగుతుంది. క్రింది అర్థాలను తెలుసుకొని ఆ యొక్క పదాలను వచ్చేసి సొంత వాక్యంలో రాయండి. ఆడంబరాలు అంటే గొప్పలు చెప్పుకుంటున్నటువంటి విధముగా రాజకుమార్ పెళ్లి ఆడంబరంగా జరిగింది. కళ్ళ అంటే అబద్ధము, రాజు ఎల్లప్పుడూ కళ్ళ మాటలు చెబుతూ ఉంటాడు. తర్వాత వచ్చేసి శత్రువు, విరోధి. పూర్వం రాజులకు అనేక మంది శత్రువులు ఉండేవారు. ఫలము అంటే పండు, సీతాఫలము ఆరోగ్యానికి చాలా మంచిది. దోచుకొను, బలవంతంగా తీసేసుకోవడము. దొంగలు ఇంట్లో జొరబడి డబ్బును దోచుకుంటున్నారు. తర్వాత కీర్తి, పేరు, ప్రతిష్ట. పిల్లలు పెద్దలకు కీర్తి ప్రతిష్టలు తీసుకుని రావాలి. తర్వాత ఇక్కడ చూడండి, భాషను గురించి తెలుసుకుందాము. క్రింది పేరాను చదవండి. నామవాచక పదాల క్రింద గీత అనేటువంటి గీయండి. ఇక్కడ చూడండి, చెప్పినటువంటి పదాలను వచ్చేసి మీరు అండర్లైన్ చేయండి. ప్రియా అనేటువంటి దాని కింద అండర్లైన్ చేయండి. ప్రియా తన స్నేహితురాలు తేజ ఇంటికి వెళ్ళింది. తేజ అనేటువంటిది అండర్లైన్ చేయండి. అక్కడ మామిడి చెట్లు, జామ చెట్లు, సపోటా చెట్లను చూసింది. మామిడి చెట్లు, జామ చెట్లు, సపోటా చెట్లకి అండర్లైన్ చేయండి. వాళ్ళ ఇంట్లో ఇవే కాక చాలా పూల మొక్కలు ఉన్నాయి. అబ్బో, ఎన్ని రకాల పూలు! గులాబీలు, చేమంతులు, మందారాలు, కనకాంబరాలు, వీటన్నిటి కింద గీత గీయండి. గులాబీలు, చేమంతులు, మందారాలు, కనకాంబరాల కింద గీత గీయండి. ఇలా చాలా ఉన్నాయి. తేజ ప్రియకు చేమంతులు కోసి ఇచ్చింది. చేమంతులు అనేటువంటి దాంట అండర్లైన్ చేయండి. ప్రియ వాటిని బుట్టలో వేసుకుంది. తరువాత జామ పళ్ళు, సపోటాళ్ళు కోసారు, వాటిని తిన్నారు. జామ పళ్ళు, సపోటా పళ్ళు అనేటువంటి దాని కింద అండర్లైన్ చేయండి. సో వీటిని పేర్లను గురించి తెలియజేస్తాను. ఏమంటాము? నామవాచకము అని అంటాము. వాటి కింద మీరు వచ్చేసి గీతలు అనేటువంటి గీయండి. తర్వాత కొన్ని ప్రశ్నలు. సాధనమున పనులు సమకూరు ధరలోన ఈ భావానికి తగినటువంటి కథను రాయండి. ఇప్పుడు మనకు కష్టపడి పనిచేస్తే మనకు వచ్చేసి భూమి అందు వచ్చేసి అనేకమైనటువంటి పనులు మనకు సులభతరంగా మారుతుంది. ఇక్కడ వచ్చేసి ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. సచిన్ టెండూల్కర్ వచ్చేసి మన దేశానికి ఎన్నో అంతర్జాతీయ క్రికెట్లో వచ్చేసి 100 సెంచరీలు చేసినటువంటి ఏకైక ఆటగాడు సచిన్ అనమాట. మొట్టమొదటి డబుల్ సెంచరీ చేసినటువంటి ఆటగాడు కూడా ఈయనే అనమాట. కాబట్టి మనము చేసేటువంటి పనిని నిర్విఘ్నం లేకుండా చేస్తూనే ఉండాలి. అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా దాన్ని వచ్చేసి పనుల్ని చేస్తూ పోతూనే ఉండాలి. ఆ యొక్క విజయం అనేటువంటిది వస్తే రాని, రాకపోతే పోయినా అన్నట్టుగా మనకు వచ్చేసి విజయము మనం చేసేటువంటి పనికి ఖచ్చితంగా విజయం అనేటువంటిది వస్తుంది. కానీ ఎప్పుడు వస్తుంది అనేటువంటిది మనము చెప్పలేమన్నమాట. కాబట్టి మనం చేసేటువంటి పనిని నిర్విఘ్నం లేకుండా దాన్ని చేసుకుంటూ వెళ్ళాలి అనేటువంటిది మనము తెలుసుకున్నాము. ఇక్కడ కథను పొడిగించి రాయండి. ఇక్కడ వచ్చేసి ఒక ఊరిలో ఒక గౌరీ అనేటువంటి పాప ఉంది. గౌరీకి సైకిల్ తొక్కాలని చాలా కోరిక. సో దీన్ని మనము పొడిగించి ఒక చిన్నదిగా మీకు తోచినటువంటి విధంగా మీరు రాయండి. ఒక ఊరిలో గౌరీ అనేటువంటి పాప ఉంది. గౌరీకి సైకిల్ తొక్కాలని చాలా కోరిక. ఆ కోరిక మేరకు వాళ్ళ నాన్న సైకిల్ కొనిచ్చాడనమాట. అంటే సైకిల్ కొనిచ్చేసాడు అమ్మాయికి వాళ్ళ నాన్న. ఆ అమ్మాయి చాలాసార్లు కింద పడిపోయి కింద చాలాసార్లు పడిపోయిందనమాట. అయినప్పటికీ పడిపోయిన నిర్విరామంగా పట్టుదలతో, కృషితో కొద్ది కాలంలోనే సైకిల్ నేర్చుకున్నది. కాబట్టి మనము పట్టుదలతో మనం వచ్చేసి కృషితో మనం వచ్చేసి అన్ని పనులు మనము సాధించగలుగుతాము, మనం చేయగలుగుతాము అనేటువంటిది మనము సొంతంగా ఈ విధంగా మీరు రాయొచ్చు అనమాట. మీరు ఏదైనా సరే మనము ఒక పనిని చేస్తూ అది వచ్చేసి అలవాటుగా మారుతుంది, అది సులభతరం అవుతుంది అనేటువంటిది మనకు ఇక్కడ చెప్తూ ఉన్నారు.